700 సంవత్సరాల క్రితం గిరిజనులు కాకతీయుల సహాయంతో నిర్మించిన ఓ అద్భుతమైన కిలా నేటికి చెక్కు చెదరకుండా నిలిచి ఉందని మీకు తెలుసా? అదే మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట సమీపంలోని ప్రసిద్ధిగాంచిన గాంధారి కిలా. గాంధారి కిలా వెళ్లే మార్గంలో ముందుగా మనకు భీమన దేవుని ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ భక్తులు దర్శించుకొని గాంధారి కిలా దగ్గరికి ప్రయాణం కొనసాగిస్తారు. ఈ గాంధారి కిలా దగ్గర ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తారు. దట్టమైన అడవుల్లో కొండల నడుమ ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ గాంధారి కిలాలో అడుగు పెడితే మొదట కనిపించేది ఒక రాయిని చెక్కి రూపొందించిన అద్భుత ప్రవేశ ద్వారం. ద్వారం పక్కనే రాతిపై చెక్కిన కాలభైరవుని విగ్రహం, మరోవైపు పవిత్ర పాదములు దర్శనమిస్తాయి. కొద్ది దూరం ముందుకు వెళ్తే ఒక రాతిపై చెక్కిన అద్భుతమైన ఏనుగు శిల్పం మనకు కనిపిస్తుంది. పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన గోడ మనకు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ తర్వాత కనిపించే రెండు జెండాల వద్ద మైసమ్మ తల్లికి భక్తులు మేకలు కోళ్లను బలిస్తారు. ఇక్కడే భారీగా ఒక పెద్ద రాతిని చెక్కి దర్వాజాల తయారు చేశారు చూడండి. ఇక్కడే గాంధారి కిల్లా మైసమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. బోనాలు సందర్భంగా భక్తులు ఇక్కడే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గుట్ట పైకి ఎక్కితే కుబేర మండపం, నాగస్వామి ఆలయం ద్వారపాలుగా విగ్రహాలు, భారీగా నాగస్వామి శిల్పం కనిపిస్తాయి. ఆలయం పక్కనే రాతిపై చెక్కిన హనుమంతుని విగ్రహం పురాతన శిలాశాసనం చరిత్రను గుర్తు చేస్తాయి. ఇంకా పైకి వెళ్తే రెండు పురాతన బావులు, వినాయకుడు, ఆంజనేయ స్వామి శివలింగం దర్శనమిస్తారు. పుట్ట కింద మరో పురాతన బావి కూడా ఉంది. చారిత్రక ప్రకృతి, ఆధ్యాత్మిక అద్భుత శిల్పాల కళలు, ఈ నాలుగింటి కలయిక గాంధారి కిల్లా. ముఖ్యంగా బోనాల సందర్భంగా పూనకాల నడుమ అమ్మవారికి సమర్పించే బోనాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకత, ఆకర్షణగా నిలుస్తాయి. మీరు ఎప్పుడైనా గాంధారి కిల్లాకు వెళ్ళారా? మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశాల కోసం మా పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.